హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఆయనకిద్దరు అనే టైటిల్తో నెటిజన్లు కామెంట్ చేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్యల మాధురి. సో ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు. సో మొత్తానికి వాణిని శ్రీనివాస్ని కూర్చోబెట్టి మాట్లాడిన తరుణంలో వాణి మొత్తం 5 కండిషన్లు పెట్టడం జరిగింది. సో మరి ఇప్పుడు 5 కండిషన్లకి శ్రీనివాస్ ఒప్పుకున్నారా లేదా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు. సో సార్ అడిగి మళ్ళీ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఆయనకిద్దరు అనే ఎపిసోడ్ లాగా ఒక వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్యల మాధురి. ఈ ఎపిసోడ్కి కొలిక్ రావడం అనేది అసలు లేదన్నట్టుగా కంటిన్యూ అవుతానే ఉంది సీరియల్ ఎపిసోడ్ లాగా. మొత్తానికి ఇరువైపు ఉన్నటువంటి పెద్దలు కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి 5 కండిషన్లకి ఓకే అన్నారు. కానీ 3 కండిషన్లకు మాత్రానికి ఆయన ఓకే అన్నాడు, 2టికి ఓకే అనలేదు. మరి ఆ 2 ఏంటి, అసలు ఎందుకు ఆయన ఓకే చెప్పలేదు? ఇప్పుడు ఒకటండి, ఇది ఏదైతే ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో మీరు చూసుంటే ఇటువంటి ఉదంతాలు కోకొల్లలు. సో బహుశా వైసీపీ పార్టీకి మరి అది ఏదైనా సెంటిమెంటా, లేకపోతే ఇటువంటి నాయకులు అంటేనే మరి అధినాయకుడికి మరి ఇష్టమో తెలియదు. కానీ సో ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా రావాల్సినవి కూడా బయటకు ఇంకా చాలా ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఓకే, పెద్దల సమక్షంలో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రావడం అనేది ఒక ముదాభం. ఎందుకంటే ఇప్పుడు 2 ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి రేపొద్దున ఆల్రెడీ ఒక పాపకు పెళ్లి చేశారు, ఇంకో పాపకు పెళ్లి చేయాలి, ప్లస్ ఆవిడేదో ఎడ్యుకేషన్ కూడా మధ్యలో ఉంది కాబట్టి ఈ విధంగా రచ్చ చేసుకుని పిల్లల భవిష్యత్తు పాడు చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం అనేది ఎవరికీ మంచిది కాదు. అందులో అసలు ఇంత వయసు వచ్చి పెళ్ళిడికి వచ్చిన కూతుర్లు ఉన్న టైంలో కూడా దువ్వాడ ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా నడుచుకోవడం అనేది, ఇప్పుడు ఏదో ఒక టీనేజ్ కుర్రోడో లేకపోతే పెళ్లి కానివాడో ఏదో అఫైర్స్ పెట్టుకున్నాడో లేకపోతే ఏదైనా ఇలాంటి చిలిపి పనులు చేశాడన్నా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. సో దానికి పెద్దగా ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అటువంటిది ఒక 60 పడికి దగ్గర పడుతున్న వ్యక్తి, ప్లస్ ఒక బాధ్యతాయుతమైన పార్టీలో ఒక రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా రోడ్డుకి ఎక్కడం, ఇటువంటి చిల్లర పనులు చేయడం అనేది నిజంగానే ఇది శోచనీయం. ఇది అసలు ఖండించవలసిన విషయం. ఇది ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు. సో ఎనీవే, ఇప్పుడు ఏదో వాళ్ళ యొక్క పెద్దలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని సో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకోవడం కూడా ఒక ఇది ఆహ్వానించదగ్గ విషయం. సో ఇటువంటి పరిణామంలో ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు ఈ డిమాండ్స్, ఏదైతే ఆ పర్లింకిడి అనే ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ ఉందో సో దాన్ని వాణి గారు అడగడం జరిగింది. దాన్ని ఆయన కూడా శ్రీనివాస్ గారు కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా టెక్కిల్లో ఉన్న ఏదైతే వాళ్ళ నివాస గృహం ఉంది కదా దాన్ని కూడా ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్ వీళ్ళ మధ్యన ఉన్న పీఠముడి ఏంటంటే, ఈయన ప్రస్తుతం కొత్తగా వేరే ఇల్లు కట్టుకుని మాధురితో ఉన్నాడు. ఆ ఇల్లు కూడా వీడేదో అడుగుతున్నట్టు ఈవిడి. సో దానికి ఏదో ఆయన దానికి సమ్మతం చెప్పట్లేదు. రెండోది ఏంటంటే, ఈవిడి కలిసి కాపురం చేద్దాం, ఇంతటి సమస్యని పరిష్కారం చేసుకుందాం అన్నా కూడా శ్రీనివాస్ గారు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు. ఆయన ఏదో విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా వాళ్ళకున్న ఏదో జిఎస్టీ ప్రాబ్లం ఏదో ఉంది. ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన 40 lakhs జిఎస్టీ అరియర్స్ ఏదో ఉంది. సో దాన్ని కట్టమని ఏదో ఆవిడ అడుగుతున్నట్టు, అలాగే ఉన్న ఏదో రుణం 30 లక్షల రుణం, అది కాకుండా వాళ్ళ నగలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ పిల్లలు ఆవిడకి సంబంధించిన నగలన్నీ కూడా అదేదో కుదవబెట్టడం జరిగింది. సో దాన్ని కూడా ఇడిపించమని అడుగుతున్నారు ఆవిడ. సో ఏదేమైనా అసలు ఇంతవరకు రావడమే ఇది ఒక పద్ధతి కాదు. ఇది కుటుంబం ఆ విధంగా, ఎందుకంటే వాణి గారు కూడా ఎంతో మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. వాళ్ళ ఫాదర్ కూడా ఒక సీనియర్ లీడరు, ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు, అలాగే వాణి గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. సో కాబట్టి మంచి రాజకీయ నేపథ్యం ఆ ఉన్న శ్రీకాకుళం ఫ్యామిలీస్లో ఇది కూడా ఒక మంచి ఫ్యామిలీ. సో మరి ఇది చివరికి ఎటు తిరుగుతుంది, ఈ యొక్క పెద్దలు దీన్ని పరిష్కరిస్తారా, సో వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇంక ఎవరు బతుకులాలు బతుకుతారా, లేదు ఇది రావణ కాష్టంగా ఇలా రగులుతూ ఉంటుంది అన్నది మనం వేచి చూడాలి. అండ్ సార్, ఇప్పుడు మనం ఈ అంశం ఏదైతే ఉండిందో ఇది వీళ్ళ కుటుంబ తగాదాలని చూడొచ్చు. సో అలాగే కనిపిస్తుంది మనకు కూడా. కానీ ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీ అనే ఒక పెద్ద పదవిలో ఉన్నారు. అంటే ప్రజలకి మంచి చేయాల్సింది, నలుగురికి చెప్పాల్సిన పదవిలో ఉండి ఆయన ఒక వేరే వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఇలా ఇంట్లో పెట్టుకోవడం, దీన్ని అడల్టరీగా అనటం, అంటే దీన్ని అసలు ఎలా సార్, అసలు ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఇది ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా రాజకీయ నాయకులైనా కూడా ప్రజలు నిత్యం వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క నడవడికని కానీ వాళ్ళ మాట తీరు కానీ ప్రతిదీ కూడా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. ఎస్, ఎందుకంటే బికాజ్
దే రిప్రజెంటింగ్ కదా, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక రిప్రజెంటింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు టెక్కల్ అంటే టెక్కల్ నియోజకవర్గంలో అతను చాలాసార్లు ట్రై చేశాడు, ఒకసారి కూడా సక్సీడ్ అవ్వాల నెగ్గల. సో ఏదో మరి ఈ విధంగా అందరినీ దుర్భాషలు ఆడుతున్నాడనో, బూతులు తిడుతున్నాడనో, లేకపోతే ప్రతిపక్ష నేతలను బాగా తోలనాడుతున్నాడనో. మరి జగన్ రెడ్డి గారి ఫార్ములా అదే కదా, ఎవరైతే ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా తోలనాడతారో, దుర్భాషలు చేస్తారో, మానహారం చేస్తారో వాళ్ళు బాగా అతను ఎంకరేజ్ చేస్తాడు. అతన్ని సౌమ్యుడు అంటాడు, సో అమూల్ బాయ్ అంటాడు, అమూల్ బేబీ అంటాడు. ఆయనకి అది పరిపాటి అయిపోయింది. ఈవెన్ ఈ ఇంత పెద్ద ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక అధినాయకుడుగా తన పార్టీకి కూడా డ్యామేజ్ వస్తుంది, తన పార్టీలో ఉన్న నాయకుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, అలాగే పార్టీ నాయకుడి యొక్క భార్య బిడ్డలు కూడా నా దగ్గర మొరపెట్టుకున్నారు అన్నప్పుడు ఒక అధినాయకుడి హోదాలో అసలు వాళ్ళ ఇరువురిని పిలిచి మాట్లాడవలసిన బాధ్యత జగన్ గారికి ఉంది. సో రెండోది, పార్టీ ప్రతిష్ట మంట కలిసిపోతుంది కాబట్టి అసలు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత కూడా ఆయన తీసుకోవాలి. తీసుకోకపోగా ఇది ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి వాళ్ళ లెటరేడ్లో, వాళ్ళ పార్టీ లెటరేడ్లో ఒక అధినాయకుడి హోదాలో ఆయనే పబ్లిక్ ఒక లెటర్ రిలీజ్ చేయడం కూడా చాలా శోచనీయం. అంటే ఆయన యొక్క పరిపక్వత ఎంత ఉంది, ఆయన రాజకీయ అజ్ఞాని అనడానికి అన్నీ కొన్ని ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు తీసుకుంటే గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ తీసుకున్నా, లేకపోతే అవంతి శ్రీనివాస్ ఎపిసోడ్ తీసుకున్నా, అంబటి రాంబాబు ఎపిసోడ్ తీసుకున్నా, లేకపోతే అలాగే ఒక విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ తీసుకున్నా, అలా కర్నూలు ప్రాంతానికి ఆ సుధాకర్ ఒక మైనర్ బాలికని ఏదో ఇబ్బంది పెట్టి అన్నీ చేస్తున్నాడని, ఇలాగ రకరకాలుగా. ఇప్పుడు ఇతను ఉదాంతం తీసుకున్నా, రోజా ఉదాంతం తీసుకున్నా కూడా ఏ రోజుని కూడా ఆయన వాళ్ళ పార్టీ యొక్క మనుగడను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇటువంటి చిల్లర వేషాలు వేసి వాళ్ళని వెనకేసుకుని సంకనేసుకు తిరిగాడు. కానీ ఏ రోజుని కూడా ఈవెన్ మీరు చూశారు అనంతబాబు ఆ ఎమ్మెల్సీ ఆ డ్రైవర్ని చంపేసిన ఉదాంతం కానీ ఏ రోజును కూడా ఖండించినది లేదు. ఈవెన్ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కానీ, బాబు గారి మీద జోగి రమేష్ దాడికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆ కరకట్ట మీద బాబు గారి మీద చెప్పులు వేసినప్పుడు కూడా అదేదో భావ స్వేచ్ఛని, ప్రజలు వాళ్ళ స్వేచ్ఛని తెలిపే విధానం అని చెప్పి ఆయన చాలా మూర్ఖత్వంగా, చాలా నీచంగా, నికృష్టంగా అసలు ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు చరిత్రలో మాట్లాడిన విధంగా మాట్లాడాడు. సో ఇవన్నీ చూసినప్పుడు అసలు ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిమినల్స్, బంచ్ ఆఫ్ జోకర్సే, అలీబాబా 40 దొంగలే. సో కాబట్టి ఏదేమైనా ఇది మీరు చెప్పినట్టుగా 100% కుటుంబ సమస్య. ఇది అసలు ఇంత దూరం రావాల్సిన పని లేదు. అంటే వాళ్ళు కూడా విసికి వేసారి ఇంకా అతని దగ్గర నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో అధికారం ఉన్నదనే అధికార మదంతో మొన్నటి వరకు వాళ్ళ పార్టీ అధికారం ఉంది కాబట్టి సో కుటుంబ సభ్యుల్ని కానీ పిల్లల్ని కానీ పట్టించుకోకపోవడం, ప్లస్ ఈ రోజున కూడా నేను ఎమ్మెల్సీ అనేసి నన్ను ఎవడేం చేస్తాడని అధికార మతం చేస్తే ఇంకా కాన్బట్ పొజిషన్లో వీళ్ళు అతని ఇంటి ముందుకు వెళ్ళి కూర్చుని ధర్నా చేయడం, న్యాయం కోసం పోరాటం చేయడం, ఇటు ప్రజల ముందుకు రావడం, మీడియా ముందుకు రావడం వల్ల ఇది రచ్చరచ్చయి రంబోలయ్యి మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎపిసోడ్ అందరికీ తెలిసింది. ఏదేమైనా సరే అతను మగవాడు కాబట్టి, ప్లస్ ఆల్రెడీ రౌడీ షీటర్ ఉంది, అతను అంత పెద్ద క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాదు. ఎన్నో విషయాల్లో కూడా అతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఈవెన్ హత్య ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఇతను పెద్దగా వరగదు. బట్ ఒక మంచి రాజకీయ నేపథ్యంలో కుటుంబంలో నుంచి వచ్చిన వాణి గారు కాబట్టి, అలాగే 2 ఆడబిడ్డల తల్లి కాబట్టి రేపొద్దున ఆ బిడ్డలు ఆల్రెడీ పెద్ద పాపకి మ్యారేజ్ అయింది, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ గురించి, అలాగే రేపొద్దున చిన్న పాప కూడా మ్యారేజ్ చేయాలి, ప్లస్ ఆవిడ ఏదో మెడిసిన్ కూడా మధ్యలో చదువుతుంది. సో ఆవిడ యొక్క మెడిసిన్ ఖర్చులు కూడా ఇతను డిమాండ్ చేయడం జరిగింది, అది ఒప్పుకున్నాడు కూడా అతను. సో కానీ ఇవన్నీ కూడా కుటుంబ నేపథ్యాన్ని అడ్డుపెట్టుకుని సో ఇంతటితో వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టుకుని ఇంత రచ్చ అయిన తర్వాత కలిసి ఉండడం అనేది జరగని పని. సో కాబట్టి ఎవరి బతుకు వాళ్ళ బతుకుతో ఇంకా ఆడబిడ్డలను చూసుకుంటా ఆవిడ ఆ శాశ్వత జీవితాన్ని గడపాలని అవసరమైతే రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి రేపొద్దున ఈ పార్టీ కాకపోయినా సరే ఏదైనా తనకి తన మెంటాలిటీకి లేకపోతే తనకు అనుకూలంగా ఉండే ఏ పార్టీ అయినా సరే ఎన్నుకుని ఇంకా ప్రజా జీవితంలో పూర్తిగా ఆవిడ కూడా నిమగ్నమై ఆల్రెడీ వాళ్ళకి ఆ అనుభవం ఉంది కాబట్టి, ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే చేశారు కాబట్టి సో ఆవిడ ఒక రాజకీయంగా కూడా మంచిగా ఎదిగి అవసరమైతే రాజకీయంగా ఇతన్ని తొక్కి ఆ విధంగా తన పగ, తన కక్ష తీర్చుకుంటే ఒక విధంగా ఆవిడ ఈగో సాటిస్ఫైడ్ అవుతుందని నా భావన. అదే విధంగా ఆవిడకి నా అడ్వైస్ కూడా. సో రాజకీయంగా నిజంగానే బాగా ఇంప్రూవ్ అయ్యి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని సపోజ్ రేపు పొద్దున ప్రజాప్రతినిధి అవుతే అప్పుడు నిజంగానే ఇతనితో ఆడుకోవచ్చు ఆవిడ.
సో ఆ పదవిలో ఉన్నప్పుడు అంటే ఇతన్ని కొట్టడము చంపడం అది కాదు కాబట్టి సో చూసావా నేను ఎస్ టుడే ఐఎమ్ ఎమ్మెల్సీ లేకపోతే ఎమ్మెల్యే అయ్యాను ఎంపీ అయ్యాను అని చెప్పి ఆ విధంగా ఆవిడ నువ్వు నన్ను పోగొట్టుకుని నువ్వు ఎంత నష్టపోయావు అని చెప్పడానికి ఒక పద్ధతి ఒక విధానం ఉంటుంది కాబట్టి ఆవిడ ఆ విధంగా లేదు ఎలాగో బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఒక మంచి ఎంటర్ప్రైనర్గా కూడా ఆవిడ బిజినెస్లో చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించి సో ఆ విధంగా వెళ్ళిపోవాలి. కానీ రోజు దీంతోటే పెట్టుకుని ఆవిడ మెంటల్గా బాధపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఇటు బిడ్డలను చూసుకోకుండా అదే ఆలోచనలో ఉండడం కూడా ఆవిడ యొక్క కుటుంబానికి ఈవెన్ ఆవిడ పర్సనల్ లైఫ్ కూడా మంచిది కాదని అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.